వెల్కమ్ టు ఎంబీ క్లాసెస్ సోషల్ మెథడాలజీ. ఇంపార్టెంట్ బిట్స్ చెప్పుకుందాం. ఇంపార్టెంట్ బిట్స్లో నిర్వచనాలకు సంబంధించి కూడా 1 బిట్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి టుడే టాపిక్ సాంఘిక శాస్త్రం నిర్వచనాలు. సో నిర్వచనాలు ఎవరు ఏం చెప్పారో చూద్దాం. జేఎఫ్ ఫారెస్టర్ ఫస్ట్ రాసుకోండి, హింట్స్ చెప్తాను. జేఎఫ్ ఫారెస్టర్ ఏమంటున్నాడు? సాంఘిక శాస్త్రం అనగా సమాజం యొక్క అధ్యయనము, ఆ సంఘము రూపొందించిన విధము, సంఘంలో విద్యార్థుల బాధ్యతాయుత ప్రవర్తనము తెలియజేయుట దీని యొక్క ముఖ్య లక్షణం. చూడండి, జేఎఫ్ ఫారెస్టర్ ఏమంటున్నాడు? సాంఘిక శాస్త్రం అంటే సమాజం యొక్క అధ్యయనము. సో సమాజం యొక్క అధ్యయనము, సమాజంలో ఏముంటుంది? సంఘాలు ఏర్పడి ఉంటాయి. సో అది దాని యొక్క లక్షణం తెలుసుకోవాలంటే సంఘం, ఇది హింట్ పాయింట్. జేఎఫ్ ఫారెస్టర్ సాంఘిక శాస్త్రం అంటే సమాజం యొక్క అధ్యయనము అన్నారు. అండ్ నెక్స్ట్ ఈవి వెస్లీ ఏమంటున్నాడు? విద్యార్థి అతని పరిసరములలో గల సంస్థలతోనూ వ్యక్తులతోనూ సృజనాత్మకమైనటువంటి స్నేహపూర్త కార్యక్రమాలలో ఏర్పరచుకునే సంబంధ బాంధవ్యములను సాంఘిక శాస్త్ర అధ్యయనం చేస్తుంది అని ఈవి వెస్లీ అన్నారు కదా. సో ఈవి వెస్లీకి హింట్ పాయింట్ ఏంటంటే విద్యార్థి ఇక్కడ అతని పరిసరములలోని సంస్థలు ఉంటాయి కదా, సంస్థలు మరియు వ్యక్తులతో సృజనాత్మకమైనటువంటి స్నేహపూర్త సంబంధ బాంధవ్యాలు. చూడండి, విద్యార్థి అతని పరిసరంలోని సంస్థలు వ్యక్తులతో సంబంధ బాంధవ్యాలు అన్నారు ఈవి వెస్లీ. ఓకే, నెక్స్ట్ జాన్వి మైకెల్స్ రాసుకోండి, తర్వాత హింట్కి అండర్లైన్ చేసుకోండి. జాన్వి మైకెల్స్ ఏమంటున్నారంటే సాంఘిక అధ్యయనము మనిషికి మరియు అతని సాంఘిక భౌతిక పర్యావరణాల మధ్య జరిగే చర్యల ప్రతిచర్యలకు సంబంధించినది. ఇది మానవ సంబంధాలను గూర్చి చర్చిస్తుంది. ప్రజాస్వామిక పౌరసత్వ అభివృద్ధి సాంఘిక అధ్యయనం యొక్క ముఖ్య లక్షణం. ఇది రాసుకున్నారు కదా. చూడండి, జాన్వి మైకెల్స్ ఏమంటున్నారంటే మనిషి సాంఘిక శాస్త్రం అనేది మైకెల్స్ ఏమంటున్నాడంటే మనిషికి మరియు ఈ మనిషికి సంబంధించిన సాంఘిక భౌతిక పర్యావరణాల మధ్య జరిగే చర్య ప్రతిచర్యలకు సంబంధించింది. సో మనిషికి సాంఘిక భౌతిక పర్యావరణాల మధ్య ఇక్కడ చర్య జరుగుతుందన్నమాట. ఇది మానవ సంబంధాలను గురించి చర్చిస్తుంది. ప్రజాస్వామిక పౌరసత్వ అభివృద్ధి గురించి తెలియజేయడం ముఖ్య లక్షణం అని మైకెల్స్ చెప్పారు. అలాగే నెక్స్ట్ చూడండి, క్రీస్తు శకం 1952 సెకండరీ విద్యా విధానం ఎవరు? లక్ష్మణస్వామి మొదలియార్ కాబట్టి ఈయన అధ్యక్షతన జరగడం వలన 1952 సెకండరీ విద్యా విధానాన్ని మొదలియార్ కమిటీ లేదా లక్ష్మణస్వామి మొదలియార్ కమిటీ అంటున్నారు. సో వీళ్ళు ఏం చెప్పారంటే ఈ కమిటీ వారు భారతీయ విద్యా విధానంలో సాంఘిక శాస్త్రం అనేది నూతనమైనది అని మొదలియార్ కమిటీ వాళ్ళు చెప్తున్నారు. ఈ వీళ్ళ భావం ఏంటంటే భూగోళం, చరిత్ర, పౌరనీతి, అర్థశాస్త్రం మొదలైన వాటిలో కలిసినటువంటి సాంప్రదాయిక భూమికను పూర్తి చేస్తుంది అని వీరు చెప్పారు. ఈ సాంఘిక సమస్యలు ఎలాంటి అంతర్దృష్టిని మాత్రం కలిగించవని వీరు చెప్పడం జరుగుతుంది. ఓకే, ఎస్, ఇది 1952 సెకండరీ విద్యా సంఘం వారి యొక్క నిర్వచనం. అలాగే నెక్స్ట్ కొఠారి కమిషన్ ప్రకారము విద్యార్థి అవగాహన స్థాయిని పెంపొందించడంలో ఎవరెవరు సహకరిస్తారంట? కుటుంబం,
ఇరుగు పొరుగు, జిల్లా, రాష్ట్రం, దేశం, అంతర్జాతీయ స్థాయి వరకు విషయ జ్ఞానం, అవగాహన, వినియోగం, నైపుణ్యం, సోదరతత్వం మొదలైన అంశాల పట్ల అభిరుచిని పెంపొందించుకోవడానికి అవకాశం ఉంది. విద్యార్థులలో నాది, మాది, మనందరిది అనే స్థాయికి ఎదగడానికి తోడ్పడుతుంది సాంఘిక శాస్త్రం అని కొఠారి కమిషన్ చెప్పారు. సో కొఠారి కమిషన్ అంటే ఏం చెప్పారు? విద్యార్థి అవగాహన స్థాయి ఎలా పెరుగుతుందంట? కుటుంబం నుంచి అంతర్జాతీయ స్థాయి వరకు మొత్తం 8 స్థాయిలు దాటుకొని వారి యొక్క జ్ఞానం, అవగాహన, వినియోగ నైపుణ్యాలు, సోదరతత్వం అనేది అభిరుచిని పెంపొందిస్తాయని తెలియజేస్తుంది కొఠారి విద్యా కమిషన్. ఓకే, అండ్ నెక్స్ట్ చూడండి, అమెరికా సంయుక్త రాష్ట్రంలోని సాంఘిక శాస్త్ర అధ్యయనం పునర్వ్యవస్థీకరణ సమాఖ్య ప్రకారం అంటే కమిషన్ ఆఫ్ రీఆర్గనైజేషన్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆఫ్ అసోసియేషన్ USA వారు ఏమంటున్నారంటే మానవ సమాజ అభ్యున్నతికి, తోటి మానవుల సమాఖ్యలో కలిసి జీవించే విధానాన్ని, తన అభ్యున్నతికి సంబంధించిన ప్రత్యక్ష పరోక్ష అంశాల పట్ల అవగాహన పెంపొందించే శాస్త్రం అని చెప్తున్నారు. మానవ సమాజ అభ్యున్నతి అని ఎవరు చెప్పారు? అమెరికా సంయుక్త రాష్ట్రంలోని సాంఘిక శాస్త్ర అధ్యయనం. ఇది హింట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఎక్కడ రాలేదు కదా అభ్యున్నతి. అభ్యున్నతి అమెరికా సంయుక్త రాష్ట్రాలు. నెక్స్ట్ చూడండి, జేమ్స్ హెమింగ్స్ ఏమంటున్నారంటే చారిత్రక, భౌగోళిక, సాంఘిక విషయముల సంబంధ అంతర్సంబంధముల అధ్యయనమే సాంఘిక శాస్త్రం. చారిత్రక, భౌగోళిక, సాంఘిక విషయాల సంబంధం. అక్కడ మొత్తం 4 టైప్. సెకండరీ విద్యా విధానం ఏం చేసింది? భూగోళం, చరిత్ర, పౌరనీతి, అర్థశాస్త్రాలని 4 విధాలుగా విడగొట్టడం జరిగింది కదా. సో ఇక్కడ 3 ఉన్నాయి, చారిత్రక, భౌగోళిక, సాంఘిక. ఇది ఎవరన్నారు? జేమ్స్ హెమింగ్స్. నెక్స్ట్ చూడండి, అమెరికా సంయుక్త రాష్ట్రాల జాతీయ విద్యా సంస్థ విక్టోరియా విద్యా బోర్డు వారి నిర్వచనం ఏంటంటే, ఇక్కడ విక్టోరియా విద్యా బోర్డు వీరి నిర్వచనం ఏంటంటే మానవ సంఘమును అభివృద్ధి చేసి తీర్చిదిద్దదగిన ప్రత్యక్ష సంబంధము కలిగిన విషయములు, సాంఘిక వర్గంలోని ఒక మానవుని నిర్మాణాత్మకమైన సభ్యునిగా చేయు విషయములు సాంఘిక శాస్త్ర పరిధిలోనికి వచ్చును. ఈ అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని సాంఘిక శాస్త్ర అధ్యయనం పునర్వ్యవస్థీకరణ సమైక్య వారైతే మానవ సమాజ అభ్యున్నతికి సహాయపడుతుందన్నారు. ఇది అభ్యున్నతికి గుర్తుపెట్టుకోండి. అలాగే అమెరికా సంయుక్త రాష్ట్రాల జాతీయ విద్యా సంస్థ విక్టోరియా విద్యా బోర్డు వాళ్ళు అభివృద్ధి, మానవ సంఘం అభివృద్ధి, ఇక్కడ అభివృద్ధి హింట్ పాయింట్స్ పెట్టుకోండి. అలాగే మీకు కనుక ఈ నిర్వచనాలు, నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.